ఒక పడమట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కేరళకి సంబంధించిన ఒక డ్రగ్స్ మాఫియా తప్పించుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి మీ నోటీసులో ఉందా? ఇది నోటీసులకు వచ్చినాయండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కదా, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్ గా తీసుకోవాలి. ఒకటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసిన వాడికి వృత్తి ఉండదు, నేరం చేసిన వాడికి కులం ఉండదు, నేరం చేసిన వాడికి పార్టీ ఉండదు. సో నేరం చేసిన వాడు ఎవడైనా నిరూపితం అయితే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోట్లు కూడా హాజరుపరచాలని చెప్పి దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా తప్పించుకున్న తర్వాత రీసెంట్ గా సబ్బవరంలోనే ఒక ఇలాగ అక్యూజ్డ్ గాంజా కేసులోనే రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. విత్ ఇన్ 2 days మళ్ళీ తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ రిమాండ్ పంపించి సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే మాక్సిమం ఎక్కడైనా ఇలా తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా మీరు చూసినట్టు ఉన్నారు, ఒకసారి పేపర్లో భీముడు అని ఎప్పుడో తప్పించుకున్నాడు జైలు నుంచి ఒక అతను. అలాంటి అతన్ని కూడా రీసెంట్ గా పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టిన ఏంటండి చెన్నైలో దొరికాడు. మనం చెప్పబట్టే కదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి క్రెడిట్. సో చర్యలు తీసుకోలేదు దానికంటే ఇందాక మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. ఇంకేమైనా చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళా అడ్వకేట్ కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జంగులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి, చేశారు, కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద మామూలు కేసు నిజమైన కేసు అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నది తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నదే తెలియదు. సో నేను డెఫినెట్ గా నేను ఆ వీడియో కూడా చూశాను, నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు పెట్టినా కేసులు ఎవరి మీద పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వెల్ఫేర్ కి సంబంధించి వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఇస్తామని, లేకపోతే పుట్టినరోజుకు పెళ్లి రోజుకు మేము సెలవు ఇస్తామని చెప్పి మీరు సీఎం గారు ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పారు. కానీ అది అమలు కావట్లేదు అనేది చెప్తారు. అమలు అయ్యేదానికి కూడా దాన్ని ఎలాగ చేయాలి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు సిబ్బంది కొరతుంది, కానీ సీఎం గారి నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆల్రెడీ అంటే దానికి కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకేసారి ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏదైనా సెలవుల మీద వెళ్ళినా అగైన్ మళ్ళీ మీరే కూర్చొని ఏమంటారు, వాళ్ళందరూ సెలవులు ఇచ్చారు పెళ్లి రోజని పుట్టినరోజని, ఈ రోజుకి లాండ్ ఆర్డర్ తప్పిందని మీరే అంటారు మళ్ళీ. సో దానికి కూడా ఒక యాక్షన్ మిగతా డిపార్ట్మెంట్స్ లాగా ఈజీగా సెలవులు ఇచ్చేదానికి ఉండదు కాబట్టి ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కూడా ఒక వర్కౌట్ చేస్తున్నారు. ఎలా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి, ఏ స్టేషన్ ఎంతమందికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్నది ఒక యాక్షన్ ప్లాన్ తో వస్తారు. యాక్షన్ ప్లాన్ తో వచ్చిన తర్వాత చర్చించు. లాస్ట్ 5 సంవత్సరాల్లో లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేము ప్రతిసారి కూడా మాక్సిమం వాళ్ళకి ఒక పండగ కన్నా మన దీపావళి మన సంక్రాంతి కన్నా దీపావళి కన్నా మాక్సిమం చేసి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ రైట్ అది ఇవ్వాలి. కానీ నేను కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఈ రోజు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకుని కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో as early as possible phases మారేగానే మేము ఇచ్చేస్తాం. Ma'am, recently a hit and over here, ma'am, to your left side, to your left. Yeah, please. Recently a hit and run case happened in West Godavari district, and this inability to apprehend that culprit or the accused person and seize his vehicle is raising questions about the ability to track and trace and seize hit and run cases. It happened in a village called Karla, where a Dalit minor boy who passed intermediate was hit and he died on the spot, and the car escaped, and the police are yet to trace the vehicle and catch hold of the culprit. It has already been 10 days. Sir, ఒకటి విషయం ఏంటంటే మాకు ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడైనా ఆ ట్రేస్ అయితే కనుక వెహికల్ ట్రేస్ అయినా నిందితుడు ఎవరైనా ట్రేస్ అయినా ఇమీడియట్ గా తీసుకొస్తాం. అందులో ఎక్కడ కూడా మాకు ఇందులోని దాబ్రికాలు అవసరం లేదు, ఎవరు బంధుత్వాలు కూడా ఉండవు పోలీసులకి. ఓకే, నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క కేసు ఇమీడియట్ గా ఒక 2 గంటల్లోనే ట్రేస్ అవుట్ చేయగలం.
ఒక్కొక్క కేసు కొన్ని సందర్భాల్లో ఒక 2 days అయినా 3 days అయినా కూడా ట్రేస్ చేయలేకపోవచ్చు. కానీ మా డిపార్ట్మెంట్ దాని మీద ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. 10 రోజులు అయిందండి, నియర్లీ 10 days. యా సార్, దాని మీద టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి ఒకసారి నేను కూడా చెక్ చేసుకుంటాను. మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను కూడా చెక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఏసీబీ డేటా ఒకటి అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్ గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్ లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్ లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా, చెప్తున్నా, కానీ మాట్లాడతా, ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్ కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం, ఇది వద్దు, చాలా కష్టపడ్డా. మేడం, తునిలో మిస్ అయినటువంటి పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. మై గాడ్స్, అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. నా చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే కొన్ని టీంలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా ఆ అడవుల మధ్యలో ఉండిపోయిందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా, దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అనే ఈ రోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. మేడం, సైబర్ క్రైమ్ లో ఇప్పుడు చాలా వరకు చాలా కట్టడి చేశారు, కానీ పోలీసులు ఒక చిన్న సమస్య వస్తుంది. కేసెస్ వాళ్ళని కట్టేటప్పుడు వాళ్ళ మీద ఆ సెక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం, తర్వాత గట్టి సెక్షన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది. పర్టికులర్గా ఈ సైబర్ క్రైమ్ జరిగే కేసులకు సంబంధించిన అలా దీన్ని ఏమన్నా చూస్తున్నారు? యాక్చువల్ గా కొన్ని సందర్భాల్లో మీరు అన్నదంటే చట్టాలని నేను క్వశ్చన్ చేయట్లేదు, చట్టాలని మనము పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి కొంచెం కఠినమైన చట్టాలు ఈ రోజు మనకు పనిచేస్తున్నాయండి. సైబర్ క్రైమ్ సంబంధించి మాక్సిమం, కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రికవరీ దగ్గర కొన్ని మళ్ళీ అకౌంట్స్ లోకి అమౌంట్ అంతా ఒకేసారి వెళ్ళిపోవటం అనేది, లేకపోతే టైం మనకి ఇప్పుడు ఏదైతే మనకి హార్ట్ స్ట్రోక్ లాంటి వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, గోల్డెన్ టైం అంటారు. అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ కి కూడా ఒక గోల్డెన్ టైం ఉంటుంది. ఆ టైంలో కనుక ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ కానీ మనం 1930 కానీ కాల్ చేస్తే ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేయడం అనేది, బ్యాంకర్స్ తో మాట్లాడడం అనేది మనం చేసుకోగలుగుతున్నాం. కానీ అది దాటిన తర్వాత చాలా మంది ఏంటంటే బయటికి చెప్పుకోలేక అవమాన భారంతో కూడా చాలా మంది చెప్పుకోవడం మానేస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ఈ వేదిక ద్వారా సైబర్ క్రైమ్ కి అవేర్నెస్ రావాలి. అంత సేమ్ టైం మన పిల్లలకి కూడా ఫోన్లు ఇచ్చేటప్పుడు ఏ లింక్ పడితే ఆ లింక్ మీద ప్రెస్ చేయొద్దు, మీకు ఏదైనా మీకు తెలియని మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటివి కూడా కంపల్సరీగా మేము చెప్తున్నాం. అవగాహన కార్యక్రమాల్లో స్కూల్ లెవెల్ వరకు కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక డిపార్ట్మెంట్ కి 1930కి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం. యా, మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం కదా. యాక్చువల్ గా జాబ్ క్యాలెండర్ లో కూడా దగ్గర 2700 పోస్టులకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లో పోస్టులు మేము ఫిల్అప్ చేయడానికి కూడా ఉన్నామండి. ఒకటే చెప్పామండి, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం. మేము ఇచ్చేది లాస్ట్ గవర్నమెంట్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లో సాక్షి క్యాలెండర్ కాదు మేము ఇచ్చేది ప్యూర్ జాబ్ క్యాలెండర్. ఆల్రెడీ బయట కూడా ఇచ్చాము, అనౌన్స్ కూడా చేసాం జాబ్ క్యాలెండర్స్. అందులోని కూడా దగ్గర 2000 మందికి పైగా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ 6000 జరిగింది, ఇంకా ఫర్దర్ గా. మేడం, గంజాయి డ్రగ్స్ కి సంబంధించి ఏంటి విఆర్ లో ఉండడం అన్న ఈ రోజు కొత్తగా జరిగిందా? విఆర్ అన్నది ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో వన్ ఆఫ్ ద పార్ట్. అది అందరి డిపార్ట్మెంట్లీ తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టలేం కదా. ఎమర్జెన్సీ పర్పసెస్ లో కొంతమంది విఆర్ లో, కొంతమంది ఎస్పీ ఆఫీస్ లో ఉంటారు, ఒకసారి ఐసీ ఆఫీస్ లో ఉంటారు, ఒక మంది డీసీపీ ఆఫీస్ లో ఉంటారు. ఇట్స్ కామన్. ఈ రోజు ఏదో కొత్తగా మేము విఆర్ విధానాన్ని తీసుకొచ్చామని మాట్లాడతారేంటి?